నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. పూణేలోని అంబేగావ్లో జరిగిన ఒక దారుణమైన ఘటన అందరినీ షాక్కి గురిచేసింది. ఈ సంఘటనలో ప్రధాన నిందితుడు ఒక ప్రభుత్వ అధికారి. ఆయన భార్య కూడా క్లాస్ 1 ప్రభుత్వ అధికారిని. కానీ ఆయన చేసిన పని తెలిస్తే ఎవరైనా అసహించుకుంటారు. ఈ వ్యక్తి తన భార్య స్నానం చేస్తున్నప్పుడు రహస్యంగా వీడియోలు తీశాడు. ఆ వీడియోలను బయటపెడతానని బెదిరించి ఆమెనే డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేశాడు. భర్త వేధింపులు భరించలేక ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం వీరిద్దరికి 2020లో వివాహం జరిగింది. ఆమె కూడా క్లాస్ 1 అధికారినిగా పనిచేస్తున్నారు. కానీ ఆమె భర్త బాత్రూంలో రహస్య కెమెరాలతో ఆమె స్నానం చేస్తున్న దృశ్యాన్ని చిత్రీకరించాడు. ఆ వీడియోలను ఉపయోగించి ఆమెను బెదిరించడం మొదలుపెట్టాడు. కారు, ఇంటి రుణాలు కట్టేందుకు డబ్బు కావాలని ఆమె పుట్టింటి నుంచి 1.5 లక్షల రూపాయలు తీసుకురావాలని ఒత్తిడి చేశాడు. డబ్బు లేకపోతే ఆ వీడియోలను బయటపడతానని బెదిరించాడు. అంతేకాదు, ఆమెను మానసికంగా, శారీరకంగా కూడా నిత్యం వేధిస్తున్నాడని ఆమె ఫిర్యాదులో చెప్పింది. ఆమె భర్త కుటుంబ సభ్యుల నుంచి కూడా వేధింపులు ఎదురని తెలిపింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు. సాంకేతిక ఆధారాలు, వీడియో ఫుటేజ్ను పరిస్థితులతో పోలీసులు తెలిపారు. ఈ ఘటన అందరినీ షాక్కి గురిచేసింది. ఇంత బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి నీచమైన పని చేయడం నిజంగా దిగ్భ్రాంతికరం. పోలీసుల విచారణలో ఈ కేసు గురించి మరిన్ని వివరాలు బయటికి రానున్నాయి.